తాజా 30 ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు గుంటూరు జిల్లాలో ఒక కీలకమైన నేత. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన డాక్టర్. కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. మంత్రి కూడా అయ్యారు. ఆయన స్వస్థలం నరసరావుపేట. ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలున్నాయి. ఈ క్రమంలో ఓసారి ఆయన ఇంట్లో బాంబులు కూడా పేలాయి. దీంతో కోడెల గురించి జనానికి ఎక్కువగా తెలిసింది. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని అందరూ భావించారు. కానీ చంద్రబాబు ఆలోచన వేరుగా ఉంది. జగన్ లాంటి దూకుడుగా ఉండే ప్రతిపక్ష నేత ఉన్నందున స్పీకర్ స్థానంలో ఒక సీనియర్ ఉంటే బాగుంటుందని ఆయన భావించారు. కోడెల ఎంతగా వద్దన్న స్పీకర్ పదవిని చంద్రబాబు ఆయనకే అప్పగించారు. స్పీకర్గా వైసీపీ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచడానికి కోడెల నానా తంటాలు పడుతున్నారు. ఈ బాధ అంతా ఎందుకు? ఈ పదవి నుంచి తప్పుకుని మంత్రి అయితే బాగుంటుందని కోడెల భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా స్పీకర్ పదవిని మరొకరికి అప్పగించాలని ఆయన గట్టిగా కోరుతున్నారు. కోడెల విజ్ఞప్తికి చంద్రబాబు సానుకూలంగా స్పందించడం లేదని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని కోడెల తప్పించి మరొకరు సమర్థంగా అడ్డుకోలేరని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 2019 తర్వాత మళ్లీ అధికారంలోకి వస్తామని, అప్పుడు మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు కోడెలకు నచ్చజెప్పినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.